నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. యాక్చువల్గా 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్నటువంటి బాల్కా సుమన్ గారి వ్యాఖ్యలు, బాల్కా సుమన్ కాదు, బానిస సుమన్, గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పెంపుడు కుక్కగా బాగా తిని బాగా బలిసి కొట్టుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన మైక్ ముందుకు, మీడియా ముందుకు వచ్చి చెప్పు తీసుకొని మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం జరిగింది. మనందరం చూసాం అది. అరే బాల్కా సుమన్, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శవాల మీద నిలబడ్డటువంటి వ్యక్తివి. ఎక్కడైతే యూనివర్సిటీలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ పేరు మీద యూనివర్సిటీ కోటాలో నువ్వొకడివి, ఆ గాదర్ కిషోర్ గారు ఒకడు, మీ ఇద్దరివై పదవులు పొందినటువంటి ఘనమైన చరిత్ర మీది. మీలాంటి వాళ్ళని బానిసలుగా మలుచుకొని ఆ బానిస కుక్కలుగా మీకు బిస్కెట్లు వేస్తే మీరు తిని, కేసీఆర్ బిస్కెట్లు వేస్తే తిని బతికినటువంటి బతుకు, నీచమైన బతుకు మీది. మీరు ఒక రాజకీయ వ్యభిచారులు. మీకు పెద్ద లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు, చెప్పు తీసుకొని కొడుతున్నావు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ వాడాల్సినటువంటి పదం ఏంది? అట్లా మాట్లాడతాడా ఆయన? రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ని ఏమంటున్నాడు? ప్రాజెక్టుల విషయంలో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఏ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ అబద్ధపు సంతకాలు ఏం పెట్టలేదు, ఏది అబద్ధంగా సృష్టించలేదు, ఆయన పాలన గణనీయంగా ఉంది. అలాంటి పదాలు వాడితే కేసీఆర్ని చెప్పుతోని కొడతా అని చెప్పు తీసి చూపెడుతున్నావే. ఆయన నిజమే, కేసీఆర్ 7 సంతకాలు పెట్టిండు, ఎప్పుడు ఫామ్ హౌస్లో వండుడైనాయి. కృష్ణానదీ జలాల మీద మాట్లాడేటువంటి అర్హత ఉందా మీకు? అసలు అర్హత ఉందా? మోడీ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ వారు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి జలాల పంపిణీ గురించి మాట్లాడడానికి పిలిస్తే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు హాజరవుతారు, ఇటు తెలంగాణ నుంచి మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్లో పండి నాకేం అవసరం, నేనెందుకు పోతా, ఓ మస్తు బిజీ ఉన్నా నేనని కథలు పడితే ఆడికి రావాల్సిన నీటి జలాలు తెలంగాణకు రాలేదు, అటు ఆంధ్రాకు పోయినాయి. ఇదే 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిన ఘనత మీది కాదా? మహబూబ్ నగర్ నుంచి బంకమట్టి, నల్లరేగడి మట్టి తీసుకుపోయి మన బతుకుల్ని కాలరాసే ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకంకి వాడుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు కళ్ళకి ఏమన్నా గంతలు కట్టుకున్నారా? లేకపోతే ఏమన్నా అయిపోయిందా? అప్పుడు మీరు ఏమన్నా గుడ్డోళ్ళు అయిపోయారా? చెవులకు వినిపించలేదా? అప్పుడు రాని మాటలన్నీ ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు మోదీ పర్యటనకు వచ్చినప్పుడు, తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు చకచక పనులు చేసుకుంటా ఉంటే మీరు మాత్రం వాడిని నేనెందుకు కలుస్తా, నేనెందుకు కలుస్తా అని ఫామ్ హౌస్ల వంటివి. ఇవాళ మాత్రం మీరు చేసింది ఏంది? ఆ మహబూబ్ నగర్ రంగారెడ్డి ప్రాజెక్టుకు 30 మోటార్లు ఉంటే 1 మోటార్ ఎత్తి ఫోటోలు కొట్టుకొని మేము ఏదో చేసినాం అంటున్నారు. అడిగితే ఆ కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎన్ని రోజులకు కట్టినావు నువ్వు? ఆ పథకం 10 సంవత్సరాల తర్వాత కట్టినావు. ఆ ఆర్ఎన్బి ఎస్ఎన్బిసి నిధులు ఎడిపోయినాయి. అది నల్లగొండ ప్రజలకు అది కూడా దక్కకుండా పోయింది. ఏ విషయం చూసుకున్నా కృష్ణానదీ జలాలనే ఆ విషయమే కాకుండా ఎత్తిపోతల పథకాలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ ఘనత మీది. నువ్వు ఈ రోజు వచ్చి ఏది కేసీఆర్ చేయలే, అంత రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంతకుముందు కోమటిరెడ్డి మంత్రిగా లేడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో? అంతకుముందు బట్టి విక్రమార్క లేడా? వీళ్ళందరూ అప్పుడేం చేసిరు అని మాట్లాడుతున్నావు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉన్న దాన్ని తెరపైకి తీసుకొస్తున్నావు తప్పితే, రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిందేంది, నువ్వు పొడిచిందేంది? నువ్వు వాడుతున్నటువంటి ఆ పదం మేము వాడం. మీలాగా మీ కవితక్క అన్నట్టు మీకు చాలా డిసిప్లిన్ ఉందని మాకు తెలుస్తుంది. మాకు అంత డిసిప్లిన్ లేదు కాబట్టి మేము ఆ పదాలు వాడంగానే పదాన్ని కనిపెట్టింది ఎవరినైనా? మీ కేసీఆర్ కాదా? మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి కాదా? మీ బాస్ కాదా? మీకు అహంకారం కళ్ళు నెత్తికెక్కి కూర్చున్నట్టున్నాయి కానీ ఆ పదం వాడింది మీరే వాడి ఇప్పుడు ముఖ్యమంత్రి వాడుతున్నాడు. అవును, ఆ పదానికి జన్మనిచ్చింది ఎవరు? కేసీఆర్. ఇలాంటి పదజాలంతో మాట్లాడి ఇట్లెట్లా మాట్లాడతారు? మేము కోర్టులకు పోతామంటే మీరు ఏం మాట్లాడారు? ఇది తెలంగాణ యాస, తెలంగాణ భాష అని కొట్టిపడేసిరు. మరి అదే తెలంగాణ యాస, అదే తెలంగాణ భాష ఇప్పుడు కాదా? ఇప్పుడు భాష యాసలు మారుతాయంటారా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే? చెప్పులు తోడు కొడతారు. అదే నడి బజార్లా నువ్వు చూపించిన ఒక్క చెప్పు కాదు, 10 చెప్పులు నీ మెడలేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మేము. ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, నీ మొహానికి నువ్వు కావచ్చు, నీ తొత్తులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు చేసిన అక్రమాలు ఇన్నిగా ఆ విషయాలన్నీ మాకు తెలుసు. మీరు ఒక బానిసల్లాగుండి ఈరోజు ముందుకొచ్చి అన్ని యూటర్న్ ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 60 రోజులలో ఒక్కరోజు మాత్రమే ప్రజా దర్బార్లో ప్రజలను కలిసిండు. ఇవన్నీ ఎందురైనా జూటా మాటలు రేవంత్ రెడ్డి అని నువ్వు అంటున్నావు కానీ ఆ రేవంత్ రెడ్డి కాదు జూటా మాటలు, కాంగ్రెస్ పార్టీ కావు, మొత్తం మీ జూటా మాటలు, మీ
మీరు అనేటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో లేని ఆలోచనలన్నీ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల వరకు కూడా మీకు అహంకారం ఇంకా పోలే. జర కళ్ళు తెరిచి చూడు, ప్రభుత్వంలో ఆ సీట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాడు, రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా అహంకారాన్ని మానుకోండి. మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా కేసీఆరే మాకు అండగా ఉన్నాడు అనేటువంటి ఆ పొగరు, ఆ తల పొగరు ఏదైతుందో దాన్ని పక్కకు తీసి పెట్టండి. అరే ఒరే అనేటువంటి పదజాలంతో దూషిస్తున్నాం. ఈరోజు నిన్ను బహిరంగంగా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఎంతోమంది స్టూడెంట్ లీడర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎంతోమంది నిన్ను దూషిస్తున్నారంటే నీ బానిసత్వం ఏందో నువ్వు చూసుకో. ఫస్ట్ నీ రాజకీయంలో నువ్వు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నావు అనేది నువ్వు గుర్తు తెచ్చుకో. రేవంత్ రెడ్డిని అనేటువంటి స్థాయి నీది కాదు. కృష్ణానది జలాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మీ కేసీఆర్ చేసింది పొడిచింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఖర్చు పెట్టిన మాట నిజం కాదా? 400-500 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ కదా? దీని మీద మాట్లాడరు. జీవో నెంబర్ 203 మీద మీరు చేసిన పోరాటాలేంది? దీనికి సమాధానం ఉండదు. ఎంతసేపు చూడు కాంగ్రెస్ పార్టీని తిట్టాలి, రేవంత్ రెడ్డిని తిట్టాలి, సిగ్గు అనిపిస్తలే? అయినా మీకు ఏమన్నా సబ్జెక్ట్ ఉంటాయి కదా, ఆ లోపల ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే ఆ కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం. ఏమన్నంటే ఆడ జారిపడ్డాడు, ఈడ జారిపడ్డాడు అని అంటే వయసే లేని దానికి ఎందుకయ్యా మీకు? మీరు ఉరకరాయే, ఇంకొకరిని ఉరకనియరాయే. ఇలాంటి ప్రభుత్వం నడిచింది మీది. ఆ కేటీఆర్ అంటే ఫారెన్ మంత్రి, ఐటీ మంత్రి, ఆయన అన్ని కెమెరాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. హరీష్ రావు ఏమంటాడు? ఆయన ఒక బాట ఆయనది. ఆయన మాత్రం రిజర్వాయర్లు కట్టుకోవచ్చు, ఆయన ఇళ్లను సుందరీకరణగా చేర్చుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు ఉండొచ్చు. అదే 2000 మనకి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. 2009-10లో మహబూబ్ నగర్లో వరదలు వచ్చినప్పుడు, అలంపూర్ మొత్తం మునిగిపోతా ఉన్నప్పుడు మన బంజారా హిల్స్లో నా ఇల్లు ఉన్నది, దాన్ని అమ్మి మరీ మీకు ఇల్లు కట్టిస్తామని అన్నారు. వాళ్ళ ఇల్లులు అమ్మమని మేము చెప్పలేదు, కేసీఆర్ని ఇల్లు అమ్ముతామని మేము చెప్పలేదు. మాకు ఇవ్వాల్సిన ఏమని ప్రజలు అడిగినా అదే దిక్కు లేదు. ఇలాంటి డైలాగులు కొట్టి 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 10 సంవత్సరాల నుంచి మీ ముఖ్యమంత్రి కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, అన్ని లత్కోరు పనులు, అన్ని లుచ్చా పనులు, అన్ని ఎట్లుంటాయంటే మీరు మాట్లాడే మాటలు జనాలకు ఇనసొంపుగా ఉంటాయి. ఎట్లా? తెలంగాణ యాస భాష అని ఒకటి కాళ్ళు ఊపుతాడు, ఒకటి చేతులు ఊపుతాడు, ఒకటి తలకాయ ఊపుతాడు, ఒకటి జెండాలు ఊపుతాడు. ఇదే కథ తప్పితే వాస్తవానికి రాష్ట్రానికి ఒరిగింది లేదు, ప్రజలకు ఒరిగింది లేదు, స్టూడెంట్స్కి విద్యార్థులకు కూడా ఒరిగింది ఏమీ లేదు. నువ్వు కూడా యూనివర్సిటీలో చదువుకున్నా అని చెప్తావు. నువ్వు గాదర్ కిషోరు ఎంతవరకు న్యాయం చేసిరు? ఇప్పుడు అడుగుపెట్టు యూనివర్సిటీలకి ఒక్కసారి. బతుకేంది? ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నీ బతుకు, నీలాంటోళ్ళ బతుకు, మీ కేసీఆర్ బతుకు రోడ్డు మీద కుక్కలు చింపిన విస్తరులు మీ బతుకులు. తినడానికి కూడా లేదు. ఈరోజు నువ్వు 1000 కోట్లు దోచుకున్నావు. తెలంగాణ ప్రజల సొమ్ముని అన్యాయంగా దోచుకొని దగ్గర పెట్టుకున్నటువంటి చరిత్రహీనుడివి నువ్వు. ఈరోజు వచ్చి చరిత్ర గురించి, ముఖ్యమంత్రి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటువంటి హోదా ఉందని నువ్వు అనుకుంటున్నావా? జీరో. కింద కాలిగోటికి కూడా, సామాన్య ప్రజల కాలిగోటికి కూడా సరిపోదు నీ ఇది అనేది. అంత సబ్జెక్ట్ లేనోడివి, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తిగా కూడా గౌరవించదగినటువంటి స్థానం ఈరోజు నీ దగ్గర లేదు. ఎప్పుడు కేసీఆర్ బానిసగా ఆ కుక్క బుద్ధులు పోనిచ్చుకోకుండా ఇంకా మాట్లాడుతున్నావు చూడు. ఇట్లా మాట్లాడొద్దు. నువ్వు ఎట్లా మాట్లాడాలి తెలుసా? సీదా పోయి కేసీఆర్ కాళ్ళ కాడ వండుకొని ఇట్లా తలకాయ పెట్టి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటాం. నువ్వేది మాట్లాడినా వీడు ఆడ కుక్కరా, ఆడంతే, వాడు బతుకంతే అని ఫిక్స్ అవుతావు. ఇప్పుడు కూడా ఫిక్స్ అయినావు, అది ఇంకా ప్రూఫ్గా ఉంటుంది నువ్వు చూపిస్తే. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళకి. తిట్టడానికి కూడా ప్రజలకు తిట్లు రాకుండా దిగజారిపోతున్నారు రోజు రోజుకి. మంత్రుల లెవెల్లో పనిచేసి, ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు చేసేటువంటి కార్యక్రమాలు, మీరు చేసేటువంటి దురాక్రమణలు, ఈ దేని మీద ఒక పోరాటం లేదు. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో మీరు మాట్లాడాల్సినటువంటి మాటలో ఆ తీరు లేదు. తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి మమకారం లేదు, నిజంగా చిత్తశుద్ధి లేదు. అవన్నీ ఉండుంటే ఇలాంటి మాటలా మీరు మాట్లాడేది? చెప్పులు చూపెట్టడం. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర రాజకీయాన్ని ఎటువైపుగా తీసుకుపోతున్నారు? మాట్లాడితే తెలంగాణ యాసను వాడుకుంటురు. మీ అంత బీఆర్ఎస్ వాళ్ళ అంత వాడుకునేది భాషని మీరు ఎగతాళి చేసినంత ఎవ్వరు చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతైతే తెలంగాణ భాషని ఎగతాళి చేస్తున్నారు అనేటువంటి పదంతో ఆంధ్రప్రదేశ్తో మనం విడిపోయామో అంతకంటే ఎక్కువ గేలి చేస్తున్నారు కదా. అంతకంటే ఎక్కువ ఇలాంటి మాటలా? మీ ఇట్లా ఎమ్మెల్యేల స్థానంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి నీలాంటోళ్ళు ఇట్లా మాట్లాడితే రేపు బాధ్యతాయుతం అంటే పౌరులకు నేర్పేది ఏంటిది? మీరు ఇంకా మీకు పదవులు కట్టబెట్టి ఏం చేయాలి? ఏం బిక్కలయా? ఏం చేయాలి? ఇట్లా తయారు చేస్తారా? ఆల్రెడీ సగం యూత్ని
తాగుడుకు బానిస చేసిరు, సగం మందిని డ్రగ్స్ మాఫియాలో దించిరు, ఇంకా సగం మందిని అక్రమ దందాలు చేపిస్తురు. ఇంకా ఏం తయారు చేద్దామని నువ్వు చెప్పులు చూపిస్తా ఉన్నావు? ఆ చెప్పుతో నీ కేసీఆర్ని కొట్టు ఫస్ట్. అది తగులుతుందో తగలదు, ఆ చెప్పు ఎంతవరకు పనిచేస్తుందో అది తీసుకొని రా, దాంతో మిమ్మల్ని నిన్ను కొడతాం. ఇవన్నీ మానుకొని ఈ అన్ని లుచ్చా పనులు మాని, ఈ లుచ్చా మాటలు మాని. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మాకు కూడా మాటలు వస్తాయి, మేము కూడా మాట్లాడగలుగుతాం. నువ్వే అన్నావు కదా, మీరే అని చెప్పిరు ఆ సభలు ఏం చెప్పిరంటే అలాంటి బూతులు మాకు కూడా వస్తాయంటే అందరికి వస్తాయి. ఎందుకంటే వాడేటువంటి నైతిక బాధ్యత, నైతికత ఉంది. సమాజంలో కొంతవరకు ఇనుమడింపజేసేటువంటి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సీఎం గారి కుర్చీకి కొంచెం మనం విలువ ఇవ్వాలనేటువంటి నైతికతను పాటించి ఎవరిని అనలేరు. నిరుద్యోగుల విషయంలో అంత అన్యాయం చేసినా కూడా కేసీఆర్ని తిట్టుకుంటూ కూడా గౌరవంతో తిట్టినటువంటి రోజులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు మాత్రం ఆ నైతికతను పోగొట్టి జనాలకు నేర్పుతున్నటువంటి జూటా మాటలు మీ